సో ఈ రోజైతే మేము అరుణాచలానికి అయితే వెళ్ళాము. దీన్ని తిరువల్లమలై కూడా అంటారు. సో మేమైతే ఈరోజు గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము ఫ్యామిలీతో సహా. ఆటోలో అయితే వెళ్తున్నాము మేము 5 మెంబర్స్ విత్ మా కన్నయ్య 6 మెంబర్స్ టోటల్. సో ఆటో ఛార్జ్ అయితే మాకు 800 తీసుకున్నారు, పర్ పర్సన్ 200 అయితే అన్నారు. మేము కొంచెం తగ్గించమంటే ఒక 800 దాకా అయితే వచ్చారు. మీకు వాక్ చేసే అంత స్టేబుల్ లేకపోతే మీరు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఫస్ట్ అయితే మేము అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్ళాము. సో చూడండి, ఇది బయటకించి లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. అండ్ బయటనైతే మనకి నూనె దూది అయితే అన్నీ సేల్ చేస్తున్నారు పక్క షాప్లో. సో అక్కడ అన్నీ పర్చేస్ చేసుకొని మనము ఎక్కడైతే స్టాప్కి లింగాలు అయితే ఉన్నాయో 9 లింగాలు ఉన్నాయి కదా. సో 9 లింగాల దగ్గర మనమైతే దీపారాధన చేసుకోవాలి. సో చూడండి మా వాళ్ళైతే, అండ్ ఇక్కడ ఒక 4 జ్యోతులు కలిపి అయితే ముట్టియాలంట. సో చూడండి 4 దీపాలు కలిపి ముట్టియాలని పెట్టారు ఇక్కడ. సో చూడండి గుడి బ్యాక్ సైడ్ ఇదంతా. ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీయనీయలేదు, సారీ మిస్ అయిపోయాను కొన్ని ఫొటోస్ అయితే. అండ్ చూడండి, అండ్ ఇది సెకండ్ లింగం. సో చూడండి అక్కడికి రీచ్ అయిపోయాము. మనకు ప్రతి స్టాప్ దగ్గరనైతే ప్రతి లింగం దగ్గరనైతే ఆటో వాళ్ళైతే తీసుకెళ్తారు. సో చూడండి ఇదే టెంపుల్, యమలింగం ఇది. నేనైతే కొంచెం అయితే క్యాప్చర్ చేశాను, చూసి దర్శనం చేసుకోండి. వీడియోలో కొంచెం జస్ట్ క్యాప్చర్ అయ్యిందంతే లింగము. అండ్ ఇది నంది, ప్రతి గుడిలో అయితే నంది మెయిన్ కదా. సో ప్రతి గుడి పైన అయితే నంది అయితే పక్క పెట్టారు. సో చూడండి ఇది గుడి బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిరుతి లింగము. సో చూడండి ఆ గుడి బయట, ప్రతి గుడి బయటనైతే ఇట్లా మనకి పువ్వులు నైవేద్యం అయితే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. కొనుక్కోండి, దీపారాధన చేసుకోండి. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉంది టెంపుల్. సో చూడండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఎండ చాలా ఉండే మాకు అక్కడ. అండ్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి అందరికైతే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఫుడ్, స్నాక్స్ అలాంటివి. సో చూడండి దర్శనం చేసుకోండి. ఇదైతే నేను క్యాప్చర్ అయితే చేశాను, నాకు వచ్చినదైతే క్యాప్చర్ చేశాను. ఇది బయటకేం చేశాను, లోపలికేం అయితే అసలు తీయడం లేదు వాళ్ళు. సో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని రాశారు. సో ఇదైతే బయటకేంచి క్యాప్చర్ చేశాను. సో చూడండి, అండ్ ఇక్కడ మాకు పికాక్ అయితే కనిపించింది, కొంచెం క్యాప్చర్ అయితే చేశాను. కొంచెం మాకైతే మంచిగా అనిపించింది పికాక్ కనిపించగానే ఆ టెంపుల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే తిరునీర్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే, నేను ఆపోజిట్లో ఒక కొండ చూపిస్తాను, అక్కడనే టెంపుల్ ఉంది, గోపురం ఉంది టెంపుల్ది. దానిపైన దీపం ముట్టించినప్పుడు ఆ దీపం షాడో ఈ టెంపుల్ దగ్గర పడుతుందంట. మాకు కూడా అంత ఐడియా లేదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను. సో చూడండి పైన ఒక అవుట్లైన్ కూడా ఇచ్చారు, దాన్ని ఒక పోస్టర్ లెక్క పెట్టారు శివుని లింగం వేసి. సో చూడండి లోపల ఇదంతా నేను క్యాప్చర్ చేస్తుంటే అక్కడ వాళ్ళు క్యాప్చర్ చేయొద్దు అని చెప్తున్నారు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం. సో మేమైతే లోపలికైతే వెళ్తున్నాము, చూద్దాం. ఇక్కడ క్యాప్చర్ అయితే చేయనివ్వలేదు. సో చూడండి నేను నార్మల్గా అయితే చూపిస్తున్నాను చూడండి, అంతే క్యాప్చర్ అయితే చేయనిస్తున్నారు. సో ఇదంతా బయట షాపింగ్. సో చూడండి అన్నీ అయితే విగ్రహాలు ఉన్నాయి, మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. వర్ణలింగం ఇది. సో చూడండి ఇది కూడా బయటకించి అయితే నేను తీసాను, లోపలైతే అసలు వీడియో ఫోన్ అయితే అలో అయితే లేదు. సో మేమైతే ప్రతి దగ్గర చెప్పాను కదా 4 దీపాలు అయితే పెట్టాలి జాయింట్ చేసి. సో చూడండి ఇక్కడ ఇది వాయులింగం, నేనైతే బయటకించి చూపిస్తున్నాను, మీకు కనిపిస్తే దర్శనం చేసుకోండి, కనిపించని వాళ్ళు కొంచెం క్లియర్గా చూసుకొని దర్శనం చేసుకోండి. సో చూడండి వాయులింగం ఇది, లోపల ఎంట్రన్స్. సో చూడండి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకైతే చాలా చాలా అదృష్టం అంటారు ఇక్కడ చేయడము. మీకు వీలైతే ఆటోలో చేయండి, లేకపోతే బై వాక్ అన్నా రావచ్చు. సో చూడండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి కుబేర లింగం. చూడండి
అండ్ ఇక్కడ కూడా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు కావాలంటే ఇక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లోపల అయితే వీడియో తీయనివ్వలేదు. సో చూడండి, టెంపుల్ ఇదే, లోపలికి ఇదే ఎంట్రన్స్. సో మా వాళ్ళైతే దీపాలు పెడుతున్నారు. అండ్ ఇది లాస్ట్ ఈశాన్య లింగం, అంటే గిరి ప్రదక్షిణలో లాస్ట్ ఇదే లింగం అంటారు. సో చూడండి, కొంచెం అయితే కనిపించవచ్చు మీకు. అండ్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళైతే ఇది అస్సలు మిస్ కాకండి. ఇది మోక్ష మార్గం అని అంటారు. ఇది దీంట్లోకి నుంచి బయటపడితే మోక్షానికి వెళ్ళినట్టు అంటారంట. అండ్ మేమైతే అందరం వెళ్ళాము. ఎంత లావు ఉన్న వాళ్ళైనా దీంట్లోకి నుంచి బయటపడతారంట. ఫస్ట్ మీరైతే భయపడకండి దీంట్లో నుంచి వెళ్ళడానికి. సో కంపల్సరీగా సక్సెస్ఫుల్గా బయటికి వస్తారు దేవుడి దయతో. అండ్ చూడండి, అందరైతే బయటకి అయితే వస్తున్నారు. నేను బయటకి నుంచి క్యాప్చర్ అయితే చేశాను. సో విఘ్నేశ్వరుడు. సో ఇదంతా చూడండి, లోపలికి వెళ్తున్నారు, బయటకి నుంచి వస్తున్నారు. సో మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి, మోక్ష మార్గానికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా ఒక్కొక్కళ్ళు అయితే వెళ్ళిపోయి, మా కన్నయ్యనైతే జస్ట్ అంబడుకుంటానే వెళ్ళిపోయాడు లోపలికి. సో చూడండి, అందరం అయితే ఒక్కొక్కళ్ళం అయితే వెళ్తున్నాం మేము. సో చూడండి, అండ్ ఫైనల్గానైతే మనం గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము, మెయిన్ గోపురం దగ్గరికి. సో చూడండి, అండ్ మా మిస్టేక్ ఏమైందంటే మా దగ్గర మా ముగ్గురు ఫోన్స్ దగ్గర ఛార్జింగ్ లేదు. అండ్ నేను వీలైనంత వరకు అయితే క్యాప్చర్ అయితే చేశాను. సో చూడండి, ఇది లోపల ఎంట్రన్స్ టెంపుల్లో. సో 50 రూపీస్ దర్శనం టికెట్, దర్శనం ఎంట్రీ టికెట్. సో చూడండి, మీకు గోపురాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి అనుకుంటా కదా. సో చూడండి, నందీశ్వరుని అయితే క్యాప్చర్ అయితే చేశాను, మీకు కనిపిస్తుందా? నన్ను దర్శనం అయితే చేసుకోండి. అండ్ కమెంట్స్లో ఓం నమ శివాయ అయితే కమెంట్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం మర్చిపోకండి.